సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈనాటి దినఫల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా పంచాంగం. శ్రీ విశ్వవాసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం 30 మే 2025. సూర్యోదయం ఉదయం 5 గంటల 31 నిమిషంకి, సూర్యాస్తమం సాయంత్రం 6 గంటల 27 నిమిషాల వరకు. తిథి చతుర్థి ఈరోజు రాత్రి 9 గంటల 24 నిమిషాల వరకు. తదుపరి పంచమి. నక్షత్రము పునర్వసు ఈరోజు రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు. తదుపరి పుష్యమి. అమృత గడియలు ఈరోజు రాత్రి 7 గంటల 13 నిమిషాల నుంచి 8 గంటల 44 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 17 నిమిషాల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు. మరియు మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుంచి 1:32 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 35 నిమిషాల నుంచి 12 గంటల 13 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 10 గంటల 5 నిమిషాల నుంచి 11 గంటల 36 నిమిషాల వరకు. చంద్రుడు సంచారం చేస్తున్న రాశి మిథున రాశి. మేషాది ద్వాదశుల రాశులలో మొదటిదైన మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహములలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించండి. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నవి. మీరు సోషల్ మీడియాలను అర్థవంతంగా ఉపయోగిస్తారు. మీ కుటుంబ పెద్దలను గౌరవించండి. ఈరోజు స్నేహితులు లేక బంధువులను కలుసుకుంటారు. కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనలను చేసుకుంటారు. కొన్ని ప్రయాణం కానీ చేయవలసి వస్తుంది. విదేశీ ప్రయాణికులు సంబంధించిన ఒక ముఖ్య సమాచారం తెలుస్తుంది. తలపెట్టిన పనులు చేయగలుగుతారు. ఈ రాశివారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి సుఫలితాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు. మీ వైఖరిలో కొంత మార్పు వస్తుంది. పాత అప్పులు తీర్చడానికి ఇది మంచి సమయం కాదు. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. వైవాహిక సంబంధంలో ప్రేమ తగ్గుతుంది. వ్యాపారంలో చాలా పని ఉన్నప్పటికీ మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు ఆరోగ్య విషయంలో నేత్ర సంబంధమైన సమస్యలను కానీ ఎలర్జీ బారిన కానీ పడే అవకాశం ఉంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువగా దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయకండి. ఈ రాశివారు ఈరోజు దుర్గాదేవికి పూలదండను సమర్పించి కర్పూరంతో హారతి ఇవ్వడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ధన వ్యవహారాలు
సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట బయట వివాదాలు పరిష్కారం అవుతాయి. మీ దినచర్య చాలా అలసిపోయేలా ఉంటుంది. మీరు ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. రోజు ప్రతికూలంగా ప్రారంభం కావచ్చు. మధ్యాహ్నం తర్వాత మీరు క్రమంగా మెరుగ్గా ఉంటారు. మీ ఆలోచన శైలిలో కొంత ధనాన్ని అనుభవిస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు సాయంత్రం తులసి చెట్టుకు దీపం వెలిగించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో పెద్దలతో సఖ్యత వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నవి. మీకు చాలా విషయాలలో ఓపిక అవసరం. మీరు బయటికి వెళ్ళకూడదు మరియు కొంత ఎండ ద్వారా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. తప్పుడు సలహా మరియు చెడు సాహస కారణంగా మీరు నష్టాలను చవి చూడవచ్చు. ఈరోజు చేపట్టిన పనులు వాయిదా పడటమే కానీ అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టు వదలకుండా ప్రయత్నించండి. విజయం మీ సొంతం అవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈ రాశివారు ఈరోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం సమర్పించడం వలన మంచి సుఫలితాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయత్నాలతో కానీ పనులు పూర్తి కావు. వృధా ఖర్చుల విషయంలో 1-2 సార్లు ఆలోచించడం మంచిది. కొంతమంది మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే జాగ్రత్తగా ఆలోచించి తర్వాతే ప్రజలలో మాట్లాడండి. అధిక ఖర్చుల కారణంగా మీరు పొదుపు చేయడంలో ఇబ్బంది పడతారు. మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త ఉండాలి. ఇతరుల పట్ల అసూయ భావన మీ మనసులో ఏర్పడవచ్చు. ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా అయిన దినమని చెప్పుకోవచ్చు. రావాల్సిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బకాయిలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. ఈ రాశివారు ఈరోజు సరస్వతి దేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ వస్తువులలో అవరోధాలు ఉంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్తులకు గందరగోళంగా
పరిస్థితులు ఉంటాయి. మీరు మీ రోజువారీ పనులను సులభంగా పూర్తి చేస్తారు. సమయానికి మీ తప్పుల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో సమస్యలను తొలగిపోతాయి. మీరు ప్రశంసలు పొందే పని చేస్తారు. ఈరోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతీ సంబంధ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించడం వలన మంచి సుఫలితాన్ని పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. సంతానం విద్య ఉద్యోగ విషయాల్లో దృష్టి సారించడం మంచిది. కీలక వ్యవహారాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపారంలో ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉన్నది. దూర ప్రయాణాలు సమస్యలను కలిగిస్తాయి. మీ ఆశయాలను పిల్లలపై రుద్దకండి. మీ స్వార్థపూరిత ప్రవర్తనలను నియంత్రించుకోండి. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఈరోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించకపోవటం కానీ పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. ఈ రాశివారు ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించడం వలన మంచి సుఫలితాన్ని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాలలో నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దైవచింతన పెరుగుతుంది. మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు తమ కెరియర్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీ హక్కులను ఉపయోగించుకునేటప్పుడు జాగ్రత్త ఉండండి. పెండింగ్లో ఉన్న ఏదైనా ప్రభుత్వ పని ప్రారంభించేటప్పుడు మీరు 1-2 సార్లు ఆలోచించుకొని చేయండి. మీరు మతపరమైన ఆచరణని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు మీ అధికారుల అంచనాలను అనుగుణంగా మారుతారు. ఈరోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ రోజని చెప్పుకోవచ్చు. ఈరోజు పార్వతీదేవిని పూజించడం వలన మంచి సుఫలితాన్ని పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు దైవ కార్యక్రమంలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. స్నేహితుల నుండి శుభకార్య ఇన్విటేషన్ అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీరు సామాజిక పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. భావోద్వేగానికి గురయ్యి డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇంటికి ఆత్మీయులు రావచ్చు, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సీనియర్ అధికారులను కలవచ్చు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ దేవాలయ సందర్శనం కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు
శనిదేవుణ్ణి దర్శించుకొని నూనె సమర్పించడం వలన మంచి సుఫలితాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సోదరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు ఉంటాయి. ధనపరంగా ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. చేపట్టిన పనులు కొంత మందకోడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి. మీరు సామాజిక పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. భావోద్వేగానికి గురై డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఇంటికి అతిథులు రావచ్చు, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయవేత్తలతో సంబంధం ఉన్న వ్యక్తులు గౌరవం పొందుతారు. మీరు సీనియర్ అధికారులను కలవచ్చు. ఈరోజు మీపై అధికారులతో కానీ సహ ఉద్యోగులతో కానీ స్నేహపూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి కోపానికి ఆవేశానికి తావివ్వకండి. వాద విభేదాలకి దూరంగా ఉండండి. ఈ రాశివారు ఈరోజు మహాశివునికి తెల్ల గంధాన్ని సమర్పించడం వలన మంచి సుఫలితాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగములో అనుకున్న వాతావరణం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. వ్యాపారాలు లాభాలు బాటు పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కార్యాలయంలో మీ ఆదాయం పెరగవచ్చు. ఇంట్లో శాంతి మరియు సంతోష వాతావరణం ఉంటుంది. స్వీయ ఆత్మ పరిశీలన ద్వారా మీ లోపాలను తొలగించడానికి ప్రయత్నించండి. తెలివైన వ్యక్తులతో మీ సంబంధాలను బలపడతాయి. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర విభేదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ లేదా మూత్ర సంబంధ అనారోగ్యం కారణంగా బాధపడతారు. ఈ రాశివారు ఈరోజు విష్ణువు మరియు లక్ష్మీదేవిని జంటగా పూజించడం వలన మంచి సుఫలితాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చిన్ననాటి మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. వాహన సంబంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. మీ మనోధైర్యం మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇల్లు మరియు పని మధ్య సమతుల్యతను కాపాడుకోవాల్సి అవసరం ఉంది. మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీరు మీ కుటుంబ సభ్యుల కోసం కొన్ని బహుమతులను కొనుగోలు చేయవచ్చు. గతంలో చేసిన పెట్టుబడుల నుండి మీరు ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతున్నది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు ఈరోజు విష్ణువు జపమాల 108 సార్లు జపించడం వలన మంచి సుఫలితాన్ని పొందుతారు. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్లో వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం